రమ్యమైన వాటి మీద మనసు ఉంచండి. రమ్యమైనవి అంటే అందమైనవి. జాయ్ లూకస్లో ఉండే అందమైనవి, జిఆర్టీలో ఉండే ఇంకా అందమైనవి, ఏమండి ఓరాలో ఉండే డైమండ్లు, ఈ అందమైన వాటి మీద మనసు ఉంచమని కాదు. మనం ఏం చేయాలంట? ఆయన అంటున్నాడు అందమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద మనసు. రమ్యమైంది అంటే మైమరిపించేది, ఆనందాన్ని కలిగించేది, ఒక రకమైన తృప్తిని కలిగించేది, ఒక సంతోషాన్ని కలిగించేవి కొన్ని ఉన్నాయి. వాటి మీద మీ మనస్సుని ఉంచండి. ఒక్కసారి మన చూపు, మన యొక్క మనసు నక్లెస్ మీద నిలుసుద్దా, దేవుడిచ్చే ఆధిక్యత మీద నిలుసుద్దా? మీ మనసులో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మన మనస్సులు భౌతికమైన వస్తువులు మనల్ని అలంకరింపచేసే, మనల్ని అందంగా చూపించే, మనల్ని బయటికి చాలా గౌరవంగా చూపించే, పరువుగా చూపించే, ఐశ్వర్యవంతులుగా చూపించే వస్తువుల మీద మన మనసు ఉంచుదామా, లేక పరలోక రాజ్యంలో దేవుడు తన పిల్లలకు అనుగ్రహించే బహుమానాలు అనే జీవితం మీద మన మనసు ఉంచుదామా? జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ పౌలు చెప్పేది ఏమిటంటే రమ్యమైన వాటి మీద. ఈరోజు మీరు ఒక నెక్లెస్ కొన్నారు, 1 సంవత్సరం వేశారు, అందరూ చూసేశారు. వెంటనే మీకు ఏమనిపిస్తుంది? పక్కన ఏమంటుంది? ఏమండి ఎప్పుడు ఇది వేసుకొస్తున్నారు అంటది. ఇమీడియట్గా మీరు టీవీ ఆన్ చేశాడు, మన లలిత గారి యొక్క బ్రదర్ వచ్చేస్తాడు. వచ్చేమంటాడు? మీ పాత నగ మీరు తీసుకొచ్చి మా దాంట్లో ఇస్తే కొత్త నగ చేతిలో పెడతాం అంటాడు. ఇప్పుడు వెంటనే ఏమైంది మనకి? ఆమె చూస్తేనేమో ఎప్పుడు ఇదేనా అంది, సంవత్సరం నుంచి చేసుకుంటున్నాం కాబట్టి దీన్నే మారిస్తే ఏమైపోద్ది? కొత్త నగ అయిపోద్ది అని వెంటనే వెళ్ళిపోతాం, దాన్ని వెంటనే మార్చేస్తాం. ఓకే, గుడ్, మంచిదే, తప్పేమి లేదు. కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మార్చేస్తాం, మళ్ళీ తర్వాత మార్చేస్తాం. ఈసారి ఆడు రోడ్డు గోలు తెచ్చాడు అనుకో, మార్చి. కానీ నీ తల మీద పరలోకంలో ప్రభువు పెట్టే కిరీటం, నీ తల మీద ప్రభువు పెట్టే కిరీటం, నీకు పరలోక రాజ్యములో పెద్దల ఎదుట, దేవదూతల ఎదుట, ప్రధానుల ఎదుట దేవుడు నీకు అనుగ్రహించేటువంటి ఆ హోలీ రాయల్ గార్మెంట్స్, రాయల్ గార్మెంట్స్, కొన్ని వస్త్రాలు రాజులే రాణులే ధరిస్తారు. కొన్ని టైటిల్స్ కొంతమంది అధికారులు మాత్రమే కలిగి ఉంటారు. అవునా? ఇప్పుడు సపోజ్ మిలిటరీ ఉంది, మిలిటరీ డిపార్ట్మెంట్, ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి ట్యాగ్ని మీరు చూశారంటే ఆయన స్టేటస్ ఏంటో తెలిసిపోద్ది. ఆర్మీని మీరు చూసినా, లేకపోతే మిలిటరీని మీరు చూసినా, పోలీస్ డిపార్ట్మెంట్ని చూసినా, వాళ్ళ హోదా వాళ్ళ యొక్క స్టార్స్లో కనపడుద్ది. పరలోకంలో కూడా నువ్వొక స్టార్వి, నువ్వొక స్టార్వి, ప్రకాశించే నక్షత్రవాన్నివి. నువ్వు 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 వెలుగులే నక్షత్రం కాదు. నువ్వు నీతిమంతులు, దానియేలు గ్రంథంలో ఏమనుంది? నీతిమంతులు ఏం చేస్తారంట? నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. ఇక్కడ భుజాల మీద ఉండి నక్షత్రాలు చూసి ఈయన ఫలానాన్ని తెలుసుకుంటారు. అసలు నిన్నే నక్షత్రంగా చేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని నక్షత్రాలు గుడ్ గుడ్ అంటూ ఉంటాయి, కొన్ని నక్షత్రాలు కాంతివంతంగా ఉంటాయి, కొన్ని నక్షత్రాలు రకరకాల రంగుల్లో. మరి ఏ రంగులు ఇస్తాడో? భూమి మీద నువ్వు మనసుంచిన దాని ప్రకారం, భూమి మీద నువ్వు కోరుకున్న దాని ప్రకారం, భూమి మీద నువ్వు ఉంచిన దాని ప్రకారం ఆయన రంగులు దేవుడు నీకు ఇస్తాడు. పౌలు అంటున్నాడు రమ్యమైన వాటి మీద మీ మనస్సు ఉంచండి. ఏమిటా రమ్యమైంది? ఈయన అంటున్నాడు జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, లేకపోతే నీ హోదాని నువ్వు చూపించుకుంటూ అలంకరణగా ఉండటం అనేది కాదు. ఏమిటట? సాధువైనట్టియు మృదువైనట్టియు గుణము. అనండి ఒకసారి, మళ్ళీ అనండి ఒకసారి. గుణము.
అక్షయమైన అలంకారము మీకు అలంకారముగా ఉండాలి. ఇది దేవుని దృష్టికి చాలా అందమైంది. ఒక్కసారి మీ లోన ఉన్న గుణమేంటో ఒకసారి ఆలోచించండి. మనకు సామెత ఉంది, అంత బాగానే ఉంటుందంటే గుణమే గుడిసెట్టిది అంటారు. అంత బాగానే ఉంటాడండి, అన్నీ బాగానే ఉంటాయి, ఆ గుణమే, ఆ బుద్ధి. గుర్తుపెట్టుకోండి, నీ బుద్ధి, నీ గుణం, దేవుడు దాన్ని బట్టి నీకు పరలోకంలో ఒక స్థానాన్ని సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. విలువగా నువ్వు కనబడడంలో తప్పు లేదు, ఓవర్గా కనబడడంలో తప్పు ఉంది. తగుమాత్రంగా ఉండడంలో తప్పు లేదు, అస్సలు లేకుండా ఉండటమే తప్పు. నా మాటలు అర్థమవుతున్నాయా? అస్సలు లేకుండా ఫ్యాషన్ ఎక్కువైపోతే తప్పు, లేదా ఓవర్గా వేసుకుంటే. గుర్తుపెట్టుకోండి, ప్రభువు చూసేది అది కాదు, నీ గుణాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం.